సమాధుల దగ్గరికి వెళ్ళొద్దని ఇష్టపడ్డాడు. ఎందుకంటే అక్కడి నుంచి ఏమీ లేదు. సమాధుల నుంచి ఒకవేళ సమాధులను ఎముకలు లెగిస్తాయంటే అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయడం తప్పు కాకపోవచ్చు. దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షతను బట్టి సమాధులు తెరవబడవు, సమాధుల నుంచి ఎముకలు లేగవు. పరదేశంలో ఉన్న మృతులైన వారు లేపబడతారు అని చెప్పడానికి పరిశుద్ధ గ్రంథంలో ఏమి రాయించాడంటే సమాధులు తెరవబడతాయని రాయబడి ఉంది. సమాధులు తెరవబడతాయంటే మృతులైన వారు మొదట లెగుస్తారు. మృతులైన వారు మొదట లెగుస్తారంటే సమాధిలో ఉన్నారా ఏంటి? వాళ్ళు ఉన్నారా? చెప్పండి, సమాధిలో ఉన్నారా? సమాధులు ఏమున్నాయి? ఎండిపోయిన ఎముకలు, కుళ్ళిపోయిన శరీరాలు. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి ప్రభుని కలిగి ఉంటే పరదేశకు వెళ్ళింది. పరదేశంలో విశ్రాంతి పొందుతున్నారు. ప్రభుని కలిగి లేని వాళ్ళు పాతాళంలో బంధించబడి ఉంటారు. కొంతకాలం భూమి మీద తిరుగుతారు, తర్వాత వాళ్ళు బంధించబడతారు. మొదట లేదు, సజీవులమైన నిలిచిండు మనం వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొంటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపోబడదు. హల్లెలూయా. మృతులైన వారు మొదట లెగుతురు అంటే సమాధులు తెరవబడతాయని కాదు. పరదేశంలో ఉన్న ఆత్మలు మహిమ దేహాన్ని ధరించుకుంటారు. మహిమ దేహాన్ని ధరించుకుంటారు. అదే విషయాన్ని పౌలు అంటే నువ్వు విత్తనం విత్తుతున్నావా చచ్చిపోతుంది. చచ్చిపోయిన దాంట్లో ఏమవుతుంది? మొలక వస్తుంది. ఆ మొలకను విత్తట్లే, గింజ విత్తుతున్నావు. ఆ గింజ చచ్చిపోతేనే మొలక వస్తుంది. చచ్చిపోయినప్పుడు ఏం చేస్తావు? వాసన వస్తుంది చూడండి. అదేమొస్తుంది? వాసన వస్తుంది. వాసన వచ్చిందంటే అర్థం ఏంటి? కుళ్ళుడు వాసన వస్తుంది. చచ్చిపోయింది. చచ్చిన దాంట్లో నుంచి ఏమొస్తుందంటే మొలక వస్తుంది. ఆ శరీరాన్ని ఎవరు ఇస్తున్నారు? దేవుడే ఇస్తున్నాడు, నీవు కాదు అని చెప్పి పౌలు కొరింథీ బదులు 15 చెప్తాడు. పిల్లరా, ఎందుకు దేవుడు చెప్పాడో చెప్పిన అసలు విషయం. అసలు సమాధుల్లో ఎందుకు సమాధి చెయ్యాలి? రహస్యం ఏంటంటే ఏదైనా తోటలో దేవుడు మరణ శాసనం ఎందుకు అలా రాశాడు? నువ్వు మన్నే కనుక తిరిగి మన్నే అయిపోతావు ఎందుకు రాశాడు తెలుసా? సృష్టికర్త అనే దేవుడే మానవుల కొరకు మరణించాలి గనుక, చెప్పండి, మరణించాలి గనుక నువ్వు మన్నే కనుక మన్నైపోతావని మరణ శాసనం రాశాడు. నువ్వు చస్తావని చెప్పలే. మన్నైనది వెనుకట వల్ల మంటికి చేరుతుంది అన్నాడు. నువ్వు మన్నే కనుక తిరిగి మన్ను అవుతావు అన్నాడు. ఎందుకంటే ఇదిగో మన్ను చేయలేదు అనుకో, కాల్ చేస్తామనుకో. చెప్పండి, యేసుక్రీస్తు చచ్చిపోయినప్పుడు కూడా ఏం చేసేవారు? కాల్ చేస్తారు. ఎలా లెగిస్తాడు? ఎలా లెగిస్తాడు? సృష్టికర్త అయిన దేవుని యొక్క రహస్యమై సీక్రెట్ అవి బయలుపరచబడం. దేవుడు కొన్ని సందర్భాల్లో ఆయన కనికరం చేత బయలుపరుస్తూ ఉంటాడు.